హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ అనిల్ కుమార్. నేను ఈరోజు మీ అందరికీ గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. నా స్క్రీన్ విజిబుల్ అవుతుంది కదా. యా దిస్ ఈస్ కాల్ గూగుల్ సెర్చ్ ఓవర్ వ్యూ. మీరు ఇది ఎలా ఓపెన్ చేయాలి అంటే గూగుల్కి వెళ్ళి ఇక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్ అని టైప్ చేయాలి. ఇక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్ అని వస్తుంది కదా, ఇది క్లిక్ చేశాక స్టార్ట్ నౌ క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది గూగుల్ సెర్చ్ కన్సోల్. యాక్చువల్లీ ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే మన వెబ్సైట్ని గూగుల్కి సబ్మిట్ చేయడానికి గూగుల్ సెర్చ్ కన్సోల్ యూజ్ చేస్తారు. వెబ్సైట్, పేజ్, పోస్ట్ మనకి ఏది కావాలో అది గూగుల్కి సబ్మిట్ చేయడానికి ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ వాడతారు. మనం ఇక్కడ ఇన్సెట్ అనే యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి మనం ఏం సబ్మిట్ చేయాలో యూఆర్ఎల్. వన్స్ అది సెలెక్ట్ చేసుకున్నాక మనం ఇక్కడ స్క్రోల్ అవుతుంది. వన్స్ స్క్రోల్ అయిపోయాక మనం ఇక్కడ రిక్వెస్ట్ ఇండెక్సింగ్ అని క్లిక్ చేస్తే గూగుల్కి మన వెబ్సైట్ సబ్మిట్ అవుతుంది. ఇది ప్రాసెస్. నేను ఇప్పుడు జస్ట్ మీ అందరికీ ఇది ఇందులో ఉన్న ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ట్యాప్ ఓవర్వ్యూ. ఓవర్వ్యూలో మనకి పర్ఫార్మెన్స్ ట్యాబ్ ఉంది, అండ్ ఇండెక్సింగ్ ఉంది, ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్అచీవ్మెంట్స్. పర్ఫార్మెన్స్ అంటే ఏం లేదండి, మనకి డైలీ ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి చెక్ చేసుకోవడానికి మనం ఇది యూజ్ చేస్తాం పర్ఫార్మెన్స్. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ జూన్ 27లో నాకు 2 క్లిక్స్ వచ్చాయి. లైక్ ఇలా చెక్ చేసుకోవచ్చు మనకి ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఏ రోజు ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి చెక్ చేసుకోవచ్చు. ఇండెక్సింగ్ అంటే మనకి గూగుల్ ఇండెక్సింగ్ ఎన్ని చేసింది, లైక్ 11 పేజెస్ ఇండెక్స్ అయిపోయింది. ఇండెక్సింగ్ పేజెస్ లైక్ ఇలా చూసుకోవచ్చు. ఇండెక్సింగ్ ఎన్ని అయినాయి, ఎప్పుడు అయ్యాయి, ఎన్ని, అలా కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు 28/6 ఇండెక్సింగ్ 5, నాట్ ఇండెక్సింగ్, ఇండెక్సింగ్ 8 జూలై, లైక్ ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. ఇండెక్సింగ్ ఎన్ని అయ్యాయి, నాట్ ఇండెక్సింగ్ ఎన్ని అయ్యాయి అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇండెక్సింగ్లో, ఎక్స్పీరియన్స్లో, కోడ్ వెబ్ విటల్స్, మొబైల్లో మొబైల్ డెస్క్టాప్ ఎంత ఎక్స్పీరియన్స్, గుడ్ ఎంత, నీడ్స్ ఇంప్రూవ్మెంట్ ఎంత, పూర్ ఎంత అని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా హెచ్టిటిపిఎస్ ఎన్ని ఉన్నాయి, నాకు 5 ఉన్నాయి. నాన్ హెచ్టిటిపిఎస్ 0 ఉన్నాయి. ఇలా కూడా ఎక్స్పీరియన్స్లో చెక్ చేసుకోవచ్చు. ఇన్ అచీవ్మెంట్స్ ఇస్ నథింగ్ బట్ బ్రెడ్ క్రమ్స్. మనకి ఇవి వ్యాలిడ్ 6 ఉన్నాయి, ఇన్వాలిడ్ 0 ఉన్నాయి. ట్రెండ్ లైక్ ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా వ్యాలిడ్ 6 మనకి ఎప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇలా కూడా మనం ఓవర్వ్యూ చెక్ చేసుకోవచ్చు. ఇన్వాలిడ్ ఎంత, వ్యాలిడ్ ఎంత, ఎప్పుడు ఇది, ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఓవర్వ్యూ ట్యాబ్లో. మనకి ఇప్పుడు ఫుల్ రిపోర్ట్ క్లిక్ చేసామనుకోండి, ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ పర్ఫార్మెన్స్ ట్యాబ్కి వెళ్తుంది. నాకు టోటల్గా ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి 3 monthsలో, 28 daysలో, 7 daysలో, 24 hours చెక్ చేసుకోవచ్చు. టోటల్ ఇంప్రెషన్ 193, టోటల్ క్లిక్స్ 7, 3 monthsలో యావరేజ్ సిటిఆర్ 3.6%, యావరేజ్ పొజిషన్ 22.1%. యావరేజ్ సిటిఆర్కి ఒక ఫార్ములా ఉంటుంది, టోటల్ ఇంప్రెషన్ బై టోటల్ క్లిక్ ఇంటూ 100%. అది యూజ్ చేస్తే యావరేజ్ సిటిఆర్ వస్తుంది. యావరేజ్ పొజిషన్ 22.1, మన ఓవరాల్ వెబ్సైట్ యావరేజ్ పొజిషన్ 22.1. ఇది మనకు కావాలనుకుంటే ఇక్కడ క్వేరీస్, ఏ కీవర్డ్స్కి ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి చెక్ చేసుకోవచ్చు. పేజెస్కి, ఏ పేజెస్కి ఎన్ని క్లిక్స్, ఎన్ని పేజెస్, ఏ కంట్రీకి ఎన్ని క్లిక్స్, ఎన్ని పేజెస్, అలా చెక్ చేసుకోవచ్చు. డివైస్, మొబైల్ డివైస్కి ఎన్ని, డెస్క్టాప్కి ఎన్ని, అలా కూడా టోటల్గా మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇది పర్ఫార్మెన్స్, టోటల్ పర్ఫార్మెన్స్ గురించి ఇలా చెక్ చేసుకోవచ్చు. యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ ఇస్ నథింగ్ బట్ మనం ఇక్కడ యూఆర్ఎల్ సెలెక్ట్ చేస్తాం కదా, యూఆర్ఎల్ సెలెక్ట్ చేశాక గూగుల్ స్క్రోల్ చేస్తుంది. మనకు కరెక్ట్ స్క్రోల్ అయిందా లేదా మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత పేజ్ ఇండెక్సింగ్ గురించి చెక్ చేసుకోవచ్చు. హెచ్టిటిపిఎస్ ఎప్పుడైంది మనకి పేజ్ ఇండెక్స్, సక్సెస్ఫుల్లా లేకపోతే ఎలా, ఎవరు చేశారు స్క్రోలింగ్, ఎప్పుడైంది, ఏ టైం లాస్ట్ అయింది, అన్నీ ఇక్కడ మనకి చూసుకోవచ్చు. ఓపెన్ రిపోర్ట్, మనకి ఇక్కడ రిపోర్ట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇండెక్సింగ్ పేజెస్లో మనకి ఇక్కడ టోటల్ రిపోర్ట్ గురించి కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ.
ఇలా యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్స్లో హెచ్టిటిపిఎస్ గురిలో కూడా ఇదే చెక్ చేసుకోవచ్చు. ఈ స్క్రోల్ ఎప్పుడైంది అలా టోటల్గా మనం మన యూఆర్ఎల్ గురించి ఎప్పుడైంది ఏంది అన్ని చెక్ చేసుకోవడానికి యూఆర్ఎల్ ఇండెక్సింగ్ ఇందులో పేజెస్ అని ఉంటుంది. పేజెస్ అంటే మనం ఆల్రెడీ ఇండెక్సింగ్ ఎన్ని పేజెస్ అయ్యాయి, నాట్ ఇండెక్సింగ్ ఎన్ని పేజెస్ అయ్యాయో చెక్ చేసుకోవడానికి మనకి ఇండెక్సింగ్ ఏ పేజ్ దేనికి కాలేదు ఆ రీజన్ కూడా ఉంటుంది. ఆ రీజన్ చూసి మనం కరెక్ట్ చేసుకోవచ్చు కూడా. అప్పుడు ఇండెక్సింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్క్రోల్ కరెంట్లీ నాట్ ఇండెక్స్, ఎందుకు ఇండెక్స్ కాలేదో కూడా ఇక్కడ రీజన్ చూపిస్తుంది. దాన్ని బట్టి మన పేజ్ కూడా మళ్ళీ మనం కరెక్ట్ చేసుకొని ఇండెక్సింగ్ కూడా చేసుకోవచ్చు. అలా తర్వాత సైట్ మ్యాప్ అంటే ఏం లేదండి, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సర్వర్, ఏ వెబ్సైట్ అయినా ఒక సర్వర్లో లోడ్ అవుతుంది. మనం ఇప్పుడు ఏదైనా టైప్ చేసాం అనుకోండి, విత్ ఇన్ సెకండ్స్ లో ఆ వెబ్సైట్ ఆర్ ఆ పేజ్ చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ ది సైట్ మ్యాప్. మనము సర్వర్ కి ఒక షార్ట్ రూట్ అని క్రియేట్ చేసి సర్వర్ కి సబ్మిట్ చేస్తున్నాం. దానివల్ల సర్వర్ ఇమీడియట్లీగా మన వెబ్సైట్ ఎక్కడ ఉంది సర్వర్ లో, మనం ఏ ప్రోడక్ట్ సెర్చ్ చేస్తున్నామో ఇమీడియట్లీగా ఇస్తుంది. బికాస్ ఆఫ్ దట్ షార్ట్ రూట్. ఆ షార్ట్ రూట్ నేమ్ అంటారంటే మనం సైట్ మ్యాప్ అని అంటాం. దిస్ ఈస్ కాల్ ఓవర్ వ్యూ ఆఫ్ సైట్ మ్యాప్. ఇక్కడ సైట్ అండ్ ఇంకోటి ఇక్కడ కూడా ఎందుకు ఉంది అంటే గూగుల్ కూడా మనది వెబ్సైట్ స్క్రోల్ చేస్తుంది. మన ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 పేజెస్ 4 పేజెస్ ఉంటే ఓకే, కానీ 50 పేజెస్ 60 పేజెస్ చాలా ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకో, స్క్రోల్ కి టైం పడుతుంది. అదే మనం సైట్ మ్యాప్ క్రియేట్ చేసి గూగుల్ కు కూడా మనం సబ్మిట్ చేస్తే షార్ట్ రూట్, గూగుల్ కూడా స్క్రోలింగ్ ఇమీడియట్లీ ఈజీగా గూగుల్ కు కూడా ఈజీగా ఫైండ్ అవుతుంది, లైక్ స్క్రోలింగ్ ఇమీడియట్లీ అవుతుంది. దానికోసం అని మనం సైట్ మ్యాప్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ రిమూవల్ ఇస్ నథింగ్ బట్ టెంపరరీ రిమూవల్స్ అవుట్డేటెడ్ కంటెంట్. అంటే రిమూవల్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం ఒక పేజ్ క్రియేట్ చేసి ఎస్సీఆర్పి పైన ర్యాంక్ అవుతున్నాం, ఆ పేజ్ డిలీట్ చేసాము కానీ స్టిల్ ఎస్సీఆర్పి పైన చూపిస్తుంది. వన్స్ ఇప్పుడు మన యూజర్ ఎవరైనా ఆ ఎస్సీఆర్పి పైన ఆ పేజ్ని క్లిక్ చేస్తే వాళ్ళకి ఏం చూపిస్తుంది, పేజ్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. మనం ఆ పేజ్ మాన్యువల్గా మనం రిమూవ్ చేయలేం. అందుకే గూగుల్కి ఆ పేజ్ మేము డిలీట్ చేసాము, ఎస్సీఆర్పి పైన రిమూవ్ చేసేయండి అని చెప్పడానికి ఈ రిమూవల్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఏ పేజ్ రిమూవల్ చేయమంటారో ఎస్సీఆర్ పైన ఆ యూఆర్ఎల్ పెట్టి గూగుల్కి ఇక్కడ సబ్మిట్ చేస్తే గూగుల్ ఏం చేస్తుంది, ఆ పేజ్ని రిమూవ్ చేస్తుంది ఎస్సీఆర్పి పైన. దానికోసం అని మనం రిమూవల్ వాడతాం. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ లో కోర్ వెబ్ విటల్స్. ఇక్కడ మొబైల్ గురించి డెస్క్టాప్ గురించి తెలుస్తాయి, లైక్ ఓపెన్ రిపోర్ట్, లైక్ డెస్క్టాప్ ఎంతమంది చూసారు ఏంది అని అన్ని ఓవర్ వ్యూ డీటెయిల్స్ చూపిస్తుంది డెస్క్టాప్ ని మొబైల్లో. హెచ్టిటిపిఎస్, మన వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ యూఆర్ఎల్స్, నాన్ హెచ్టిటిపిఎస్ యూఆర్ఎల్స్ కూడా చూపిస్తుంది. ఇక్కడ డేట్స్ ప్రతి ఎన్ని ఏంది అని అన్ని చూపిస్తుంది. హెచ్టిటిపిఎస్ ఎన్ని, నాన్ హెచ్టిటిపిఎస్ అయింది అని చూపిస్తుంది. ఓవర్ వ్యూ కూడా చూసుకోవచ్చు మనం. ఇక్కడ పేజెస్ ఇలా చూపిస్తుంది, ఇవి అన్ని హెచ్టిటిపిఎస్ పేజెస్. ఇలా మనం ఓవర్ వ్యూ కూడా చూసుకోవచ్చు హెచ్టిటిపిఎస్. తర్వాత ఇన్అచీవ్మెంట్ లో బ్రేక్ స్క్రమ్ మనకి ఎన్ని ఉన్నాయంటే 6 వ్యాలిడ్ బ్రేక్ స్క్రమ్స్, నాన్ క్రిటికల్ ఇష్యూస్, ఇన్వాలిడ్ అంట. మనకి ఏమి ఇష్యూస్ లేవంట, అలా అని చెక్ చేసుకోవచ్చు. మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా నాన్ ఇష్యూస్ ఉన్నాయా, ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్. నెక్స్ట్ మనం సెక్యూరిటీలో మాన్యువల్ యాక్షన్, సెక్యూరిటీ యాక్షన్. మనం సెక్యూరిటీ చెక్ చేసుకోవచ్చు. మాన్యువల్ యాక్షన్లో నాకు ఏం చూపించట్లేదు సెక్యూరిటీ, నో ఇష్యూస్ డిటెక్టెడ్. సెక్యూరిటీ సెక్షన్లో కూడా నో ఇష్యూస్ డిటెక్టెడ్, నాకు ఏం లేవు సెక్యూరిటీగా. అలా చూసుకోవచ్చు సెక్యూరిటీ ఉందా లేదా మన వెబ్సైట్స్. ఇలా మాన్యువల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయా ఏమైనా కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత లింక్స్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ లింక్స్. మనకి ఇంటర్నల్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్టర్నల్ లింక్స్ ఎన్ని ఉన్నాయో కూడా ఇక్కడ ఓవర్వి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్ లో మనకి ఏంటి అంటే జస్ట్ మన జనరల్ సెట్టింగ్స్, ఓనర్షిప్ వెరిఫికేషన్ అవ్వరు, యూజర్ పర్మిషన్ అవ్వరు, చేంజ్ ఆఫ్ అడ్రస్, ఇలా మనకు స్క్రోలింగ్, రోబోట్ టెస్ట్ వాల్యూ, స్క్రోల్ స్టార్ట్ 42 లాస్ట్ 90 days, ఇలా ఓవర్వ్యూగా మనకి స్క్రోలింగ్ ఏంది, మన వెబ్సైట్ ఓనర్ ఎవరు, ఇవన్నీ చూపిస్తుంది సెట్టింగ్స్ లో. The final is submit feedback and about search console.
మనకు కావాల్సినంత ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. అబౌట్ సెర్చ్ కన్సోల్ అంటే ఈ సెర్చ్ కన్సోల్ గురించి అబౌట్గా జస్ట్ ఇందులో చూసుకోవచ్చు. దిస్ ఆల్ అబౌట్ గూగుల్ సెర్చ్ కన్సోల్. థ్యాంక్ యూ.